59వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. 59వ అధ్యాయం కూడా దావీదు రచించిన కీర్తన. మికాలుతో దావీదుకి వివాహం ఎప్పుడైందంటే, గొలియాతును దావీదు చంపినప్పుడు మికాయేలుతో వివాహం అవుతుంది. మికాయేలు ఎవరంటే సౌలు రాజు యొక్క కుమార్తె. సౌలు రాజు యొక్క కుమార్తెతో వివాహం అవగానే వెంటనే ఆయన స్టేటస్ కానీ, అతని స్టేచర్ కానీ, అతని యొక్క స్థితిగతులు కానీ రాజ్యంలో ఎంతో పెరిగినట్టుగా మనం చూస్తున్నాం. సౌలుకి 1000 జైలు కొడితే దావీదుకు 10,000 జైలు కొట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇది సౌలుకి ఖచ్చితంగా నచ్చలేదు. ఇది సౌలు ఆనాడే ప్లాన్ చేసుకున్నాడు, ఇతను ఉంటే నా రాజ్యానికి నాకు అతను రిస్క్ అవుతాడని తరించి వెంటనే అతన్ని చంపడానికి, దావీదుని చంపడానికి ఎంతగానో ప్లాన్ చేశాడు. 58వ కీర్తనలో మనం చూస్తే చాలామంది సౌలుతో పాటు ఉన్నవారు కౌన్సిల్ మెంబర్స్ అని పిలవచ్చు. వారందరూ కలిసి సౌలుకి ఇచ్చిన మంచి ప్లాన్ ఏంటంటే, దావీదుని మీరు దేశద్రోహిగా ప్రకటించండి, అనగా నీ యొక్క సింహాసనాన్ని అతను ఆశిస్తున్నాడు, లేకపోతే నిన్ను చంపడానికి చూస్తూ ఉన్నాడు, నిన్ను చంపడానికి చూసి అతను నీ సింహాసనాన్ని తీసుకోవడానికి చూస్తున్నాడని చెప్పి 58వ అధ్యాయంలో వారు ప్లాటింగ్ అని అంటారు. వారు దావీదు మీద ప్లాన్ వేశారు. దావీదుని ఈ రీతిగా చంపివేయచ్చు, నీ సింహాసనాన్ని అతను కోరుతున్నాడు కనుక రాజద్రోహిగా అతన్ని ప్రకటించేయండి, రాజద్రోహిగా ప్రకటించి అతన్ని చంపివేయండి అని చెప్పి, అప్పుడు దావీదు రచించిన కీర్తన గతంలో గడిచిన వారాల్లో మనం చూసిన 58వది. 59వది మనం చూసినప్పుడు దావీదు ఇంటి మీదకి సౌలుని పంపించడం జరిగింది. అయితే సౌలు తన పంపించిన మనుషులు దావీదుని చంపడానికి వచ్చారు. చంపడానికి వస్తే మరి మికాలు చేసిన పని అంటే అతన్ని తప్పించినప్పుడు ఈ యొక్క కీర్తన రాయబడి ఉంది. మికాలు అతనిని తప్పించినప్పుడు ఈ కీర్తన రాయబడి ఉంది. ఈ సందర్భం ఎక్కడుందంటే, 1 సమూయేలు 19వ అధ్యాయము 11వ వచనంలో ఈ సందర్భం మనకు కనపడుతుంది. 1 సమూయేలు 19వ అధ్యాయము 11, 12 వచనాల్లో మనం చూస్తే 59వ కీర్తన యొక్క సందర్భము మనకి కనిపిస్తుంది. సో దావీదు మరి మికాలు తనని మేడ మీద నుంచి దించేస్తుంది. మేడ మీద దించి పారిపోతున్నప్పుడు ఈ యొక్క కీర్తనను అతను రాశాడు. చాలా వండర్ఫుల్ కీర్తన. ఎందుకు అంటే ఇది ఒక కొన్ని రోజులు తరబడి వారు ఎంతగానో ప్లాన్ చేశారు. అతనికి కొరకు ఎటు వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ ప్రాంతాలు తిరుగుతున్నాడు, ఏ టైంకి వెళ్తున్నాడు అని చెప్పి రెక్కి నిర్వహించి దావీదు మీద అతన్ని సైలెంట్గా చంపడానికి అతన్ని చూశారు. సైలెంట్గా చంపడానికి చూసినప్పుడు మికాలుకి విషయం తెలియగానే, ఎందుకంటే మరి సౌలు ఇంటి వద్ద నుంచే మికాలు వచ్చింది కనుక ఈ విషయం తెలియగానే మికాలు ఏం చేసిందో 11వ వచనం చదువుతున్నాను చూడండి. ఉదయమున అతనిని చంపవాలనని పొంచియుండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య అయిన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణమును కాపాడుకుంటే తప్ప రేపటికి బతుకుండవు అని చెప్పి ఆమె చెప్పుకుంటూ వచ్చింది. కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయాను. కిటికీ గుండా తప్పించగానే దావీదు పారిపోయాడు. ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క కీర్తనను అతను రాశాడు. సో సందర్భం ఏంటి? మరి దావీదు చంపడానికి సౌలు తన మనుషుల్ని పంపించాడు. 58వ అధ్యాయంలో ప్లానింగ్ జరిగింది. ఏం ప్లానింగ్ జరిగింది? 58వ అధ్యాయంలో అంటే రాజద్రోహిగా ప్రకటించేసేయి అని సౌలు చుట్టూ ఉన్న వారందరూ కూడా ఆయనకి ఇచ్చిన ప్లానింగ్ అనమాట. ఎందుకు ప్లాన్ ఇచ్చారు అంటే, సౌలు దగ్గర మరి ఒక మంచి మార్కులు కొట్టేయడానికి చక్కటి ప్లానింగ్ నాకు ఇచ్చారు, ఈ ఆలోచన నాకు తట్టలేదు, ఈ ఆలోచన నాకు మీరు బాగా ఇచ్చారని చెప్పి సౌలు దగ్గర నుంచి ఫేవర్స్ పొందడానికి, సౌలు దగ్గర నుంచి మేలు పొందడానికి ఈ ప్లానింగ్ ఇచ్చారు. అయితే సౌలు వెంటనే దాన్ని అమలుపరిచాడు. 58వ అధ్యాయంలో కూడా దావీదు అంటాడు, అదేంటిది, నేనే తప్పు చేయనప్పటికీ అయినా కూడా మీరు నన్ను ఎందుకు సంహరించారన్న విషయాన్ని ఇక్కడ దావీదు ప్రశ్నించాడు 58లో. అయితే 59వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, గొప్ప విషయం ఏంటంటే, దావీదుకి మరి సమూయేలు అభిషేకించినప్పుడే మరి దావీదు తెలుసు, దేవుడు నన్ను ఒకరోజు రాజు చేయబోతున్నాడు, ఆయన చెప్పిన మాట ఎన్నడూ కూడా దేవుడు తప్పడు అన్న విషయాన్ని అతి స్పష్టంగా దావీదుకి తెలుసు.
సో అందుకని ఈ యొక్క 59వ అధ్యాయము హెడ్డింగ్ చూడండి ఏ రీతిగా రాయబడి ఉందో. అల్ తషేతు అను రాగము మీద పాడదగినది. అల్ తషేతు రాగం అనగానే ఇది డు నాట్ హార్మ్, అంటే దావీదు మరి సౌలు విషయమై ఏ హాని కూడా చేయలేదు. చాలా సందర్భాల్లో మరి సౌలుని చంపడానికి అవకాశం వచ్చినప్పటికీ కూడా మరి సౌలుని టచ్ చేయాల. అను రాగము మీద పాడదగినది. దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి వద్ద పొంచి ఉన్నప్పుడు అతడు రచించినది. ఇంటి వద్ద పొంచి ఉన్నారు. ఈ మాట కీలకంగా మారిపోతుంది కీర్తన అంతా కూడా. ఎందుకంటే ఇంటి దగ్గర పొంచి ఉన్న వారిని ఎలా పోల్చాడంటే, వారు మరి కరవటానికి వచ్చిన కుక్కలతో వారిని పోల్చాడు. కరవటానికి వచ్చిన కుక్కలతో వారిని పోల్చాడు. అయితే 59వ అధ్యాయంలో సంఘంగా మనకి నిరీక్షణ ఏంటి? విశ్వాసులుగా మనకి నిరీక్షణ ఏంటి అంటే, కారణము లేకుండా మరి చాలామంది శత్రువులు మీ మీదకి రావచ్చు. మీ ఎదుగుదల చూసి ఇష్టపడిన వారు రావచ్చు. మీరు క్రైస్తవులని చెప్పి విశ్వాసులని చెప్పి మీ మీదకి కారణం లేకుండా మీ మీదకి శత్రువులుగా రావచ్చు. మీరు ఎంత రైట్గా ఉన్నా ఒక్కోసారి మీరు సరైన పని చేసినా మీ మీదకి వారు అగైనిస్ట్గా యాంటీగా రావచ్చు. సో 59వ అధ్యాయము మనం ఎలాగ రిలేట్ చేసుకోగలము, మనం ఎలాగ దీనిని మనకి ఏంటి సంబంధం ఆలోచించినప్పుడు, మరి దేవుని బిడ్డలుగా మనం జీవించినప్పుడు సాతానుడు మరి కారణం లేకుండానే శత్రువులను మన మీదకి పంపుతాడు అన్న విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తూ ఉంది. అయితే మరి 4వ వచనము చాలా ఇంట్రెస్టింగ్ వచనం. ఇక్కడ దాన్ని ఒకసారి మనం చదువుకుందాము. ఏమంటున్నాడు అంటే 4వ వచనం 3వ వచనం పైలైన కూడా, ఓరకయే బలవంతులు నా పైని పోగుబడి ఉన్నారు. ఓరకనే, అఫ్కోర్స్ ఇది దావీదు యొక్క ఎక్స్ప్రెషను, దావీదు యొక్క సన్నివేశము, డౌట్ ఏం లేదు. ఒక్కోసారి మన జీవితంలో కూడా మనం ఏ తప్పు చేయనప్పటికీ కూడా మనుషులు మన మీదకి రావచ్చు, లేకపోతే సందర్భాలు మన మీదకి, సిచ్యువేషన్స్, ఏంట్రా బాబు సిచ్యువేషన్ ఎలాగైపోయింది అని మనలో మనం అనుకునే సందర్భాలు ఉండొచ్చు. ఓరకయే బలవంతులు నా పైకి పోగుబడి ఉన్నారు, నా యందు ఏ అతిక్రమము లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు నన్ను హర్ట్ చేయడానికి, నన్ను కొట్టడానికి. చార్లెస్ స్పర్జన్ భక్తుడు ఈ వచనంలో క్రైస్తవ సంఘానికి అంటాడు, ఇదిగో ఊరకయే బలవంతులు మన మీద, సిచ్యువేషన్స్ మన మీద పగబట్టకపోతే బహుశా సువార్త పనిని మనం పరిగెత్తించవేమో. ఆనాడు యెరూషలేము పట్టణంలో మరి నీరో చక్రవర్తి ఇశ్రాయేలుల మీద శ్రమ తీసుకురావడం బట్టే యెరూషలేము పట్టణంలో నుంచి ఉన్న శిష్యులందరూ డిస్పర్స్ అయిపోయారు. వారు ఎక్కడ ప్రతి ప్రాంతానికి చెదరగొట్టబడ్డారు. అలాగే తోమ మన దేశానికి కూడా రావటం జరిగింది. సో ఈ ఎక్స్ప్రెషన్ ఏంటిది? ఓరకే బలవంతులు నాపై పోగుబడి ఉన్నారు, నాలో ఈ అతిక్రమం లేనప్పుడు కూడా వారు నా మీద యుద్ధానికి సిద్ధపడి వస్తున్నారు అన్న ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో, ఈ 4వ వచనంలో మరి చార్లెస్ స్పర్జన్ గారు ఇచ్చిన మాట ఏంటంటే, మరి దేవుడు అలాంటి సందర్భాలు మన మీద తీసుకురాకపోతే మన భక్తి జీవితం ఎదగలేము, ఆయన మీద విశ్వాసాన్ని చూపించలేము, సువార్త పనిని కూడా పరిగెత్తించలేము అనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాడు. 59వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుందాం. దయచేసి గమనించండి. ఏమంటున్నాడంటే, నా దేవా నా శత్రువుల చేతుల నుండి నన్ను తప్పింపుము. నా శత్రువుల చేతుల నుండి నన్ను. గడిచిన వారాల్లో దావీదు యొక్క శత్రువుల లిస్టు కూడా మనం చూసాము. దావీదుకి ఎంతమంది శత్రువులు ఉన్నారు చిన్నప్పటి నుంచి అని చెప్తే 8 మంది లిస్ట్ ఇచ్చాను. మరి సౌలుతో మొదలయ్యింది. సౌలు నుంచి బెన్యామీన్ గోత్రం వారు అందరూ కూడా రెడీ అయ్యారు దావీదుని చంపడానికి. తర్వాత సౌలు కుటుంబీకులు, సౌలుతో గోత్రం వారు, బెన్యామీన్ గోత్రం వారు 3. తర్వాత దావీదు యొక్క సొంత యోధా గోత్రానికి చెందిన జిఫీ ప్రాంతానికి చెందిన జిఫీలు 2 సార్లు దావీదుని ట్రాప్ చేసి సౌలుని పిలిచారు. 4 దోయాగు అనే ఒక వ్యక్తి మరి దావీదుతో పాటు ఉంటూ సౌలుకి పనిచేశాడు. 5వ వ్యక్తి, 6వ వ్యక్తి ఎవరంటే సొంత కుమారుడైన మరి అబ్షాలోము తిరుగుబాటు చేశాడు. 7వ వాడు ఎవరంటే అతని రైట్ హ్యాండ్, అంటే ఎవరు?
బెత్షెబా యొక్క తాత అతని రైట్ హ్యాండ్గా ఉండి అబీమెలెకు అతన్ని మోసం చేసి 7 తర్వాత ఇంకా ఫిలిస్తీన్లు అంటారా, చుట్టుపక్కల దేశస్తులు అంటారు, ఎప్పుడు కూడా ఉంటూనే ఉన్నారు. అలాగే దావీదు చుట్టూ ఎప్పుడు కూడా శత్రువులు ఉన్నారు. వెరీ ఇంట్రెస్టింగ్. దేవుని బిడ్డలుగా నాకు శత్రువులు ఉండకూడదు అని మనం కోరుకుంటాం, కానీ మరి ఈ లోక అధిపతి సాతానుడు గనుక మనం వర్క్ చేసే చోట, పని చేసే చోట, ఉద్యోగం చేసే చోట మన విశ్వాసులని తెలుసుకుని చాలా సందర్భాల్లో, లేకపోతే మన విశ్వాస జీవితంలో మనం నడుస్తున్నప్పుడు విశ్వాసులకి దేర్ ఇస్ నో సర్ప్రైజ్. ఏ సర్ప్రైజ్ లేదు అంటే అధిక శత్రువులు ఉండటం సర్ప్రైజ్ ఏమీ లేదు అనే విషయాన్ని, ఎందుకంటే దావీదు రాసిన 150 కీర్తనలో ఆయన 73 రాస్తే, ఈ 73 కీర్తనలో కూడా మరి ఇప్పటిదాకా అయితే అట్లీస్ట్ 59 కీర్తనలో దాదాపు 45 నుంచి 50 కీర్తనలు దావీదు కీర్తనలే ఉన్నాయి. ఈ ఇప్పటిదాకా మనం స్టడీ చేసాము, 59 కీర్తన దాకా వచ్చాము. పోయిన సంవత్సరం అంతా ముగించుకొని ఈ సంవత్సరం వచ్చేసరికి 59 శామ్స్ని మనం ఫినిష్ చేసుకున్నాం. దాదాపు 59 కీర్తనలో ఉన్న ప్రతి థీమ్ మనకి ఏం కనపడుతుందంటే, ఒకటే థీము, దావీదు మీదకి వచ్చిన శత్రువుల నుంచి దేవాన్ని కాపాడు. అదే థీమ్ ఉంటుంది దాదాపుగా. చూసారా? దాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? దావీదుకి ఎక్కువ ఎవరున్నారు? శత్రువులు ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఈ మాట గమనించండి, ఊరకయే ఎందుకు వచ్చారు శత్రువులు? ఊరకయే శత్రువులు వచ్చారు. నా యందు ఏ అతిక్రమమును లేకున్నాను వారు నా మీదకి వచ్చారు అనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాడు. చాలా ఇంట్రెస్టింగ్ విషయం. ఒక్కోసారి మీరు అనుకోవచ్చు, నాకే ఎందుకు ఇబ్బంది, నాకే ఎందుకు శ్రమ, లేకపోతే నా మీదకే ఎందుకు? ఆ డౌట్ మీలో ఎంతమందికి వచ్చిందో నాకు తెలియదు. వై మీ? ఏమండి, వై మీ? నాకే ఎందుకు ఈ పరిస్థితి, నాకే ఎందుకు? అయితే గమనించండి, మరి దావీదుతో పాటు యేసు ప్రభు వారికి కూడా అదే లిస్టులో శత్రువులు ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఎవరితో పాటు? దావీదుతో పాటు ఎవరికి ఎక్కువ శత్రువులు ఉన్నారండి? జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారిని కూడా నిత్యం ఆయన పరిచర్య మొదలుపెట్టిన కాడి నుంచి చివరి దాకా అస్తమానం ఆయన ఏం చేయడానికి చూశారు? ఆయన చెప్పడానికే చూశారు. ఇన్ఫ్యాక్ట్ ప్రతిరోజు చూశారని రాయబడి ఉంది. సో మనము సర్ప్రైజ్ అవనవసరం లేదు. ఏ విషయంలో? దేవా ఇది నాకే ఎందుకు, ఇది నాకే ఎందుకు? ఆయన బిడ్డలకు ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, 59వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నా దేవా, నా శత్రువుల చేతుల నుండి నన్ను తప్పించుము. 59వ దావీదు కీర్తన. ఇక్కడ నా దేవ అనే మాటను చూశారండి. నా దేవ అంటే ఏంటి? గతంలో మీకు జ్ఞాపకం చేశాను. దేవ అంటే అడోనాయ్ అని అర్థము. అడోనాయ్ అంటే మై బాస్, నా యొక్క నన్ను నడిపించేవాడు, ఈస్ మై లార్డ్ అని అర్థము. దేవుడు అనే పదం వాడితే ఎలోహిం అనే పదం అని జ్ఞాపకం చేశాను. ఎలోహిం అనగా మరి త్రిత్వానికి ప్లూరల్ వర్డ్ ఫర్ గాడ్ అని జ్ఞాపకం చేశాను. అలానే యెహోవా అంటే నిబంధన దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో 59లో ఇక్కడ నా దేవ అని పిలిచాడు. జనరల్గా మరి బైబిల్ చెప్తుంది, దేవుడి నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. దేవుడి నామాన్ని ఓ దేవుడా అని వ్యర్థంగా వాడకూడదు ఆ మాటని, కానీ మరి మీనింగ్ఫుల్గా వాడాలి. మీనింగ్ఫుల్గా మరి దావీదు ఇక్కడ 59 మొదట్లో ఏమని వాడాడంటే నా దేవ అని వాడినప్పుడు మీనింగ్ఫుల్గా అతను వాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో 59వ అధ్యాయం మనం చూడబోతున్నాము. 58 ముగించుకున్నాం. 59లో మనం చూడబోయే అంశం ఏంటంటే, బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకుంటే నీ కీర్తన మనకు అర్థమవుతుంది. ఏంటి బ్యాక్గ్రౌండ్? మరి దావీదు మీదకి సౌలు చంపించడానికి ఇంటి మీదకి పంపించాడు. రెక్కి నిర్వహించారు. ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడో చూసుకుంటున్నారు. ఒంటరిగా దొరకగానే చంపడానికి రెడీగా ఉన్నారు. అయితే ఈ విషయం భార్య అయిన మీకాలు ఎవరు? సౌలు యొక్క కుమార్తె. గొలియాతుని చంపినప్పుడు మరి సౌలు తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. ఎవరికి? గొలియాతుని చంపిన వాడికి, అది దావీదుకి. సో అంచేత వెంటనే మికాలు ఈ విషయం తెలుసుకొని ఏం చేసిందంటే దావీదుని కిటికీ మీద నుంచి దింపి నువ్వు ఇలా వెళ్ళిపో అని చెప్పి ఎవరు చూడకుండా పంపించేసినప్పుడు దావీదు ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. సో ఈ కీర్తన మనం నేర్చుకోదగ్గ పాఠాలు ఏంటి? మరి దావీదుకి ఎంతమంది శత్రువులు ఎందుకు? జనరల్గా దావీదు అనగానే మనకి ఏ మాట గుర్తొస్తుంది? దేవుని హృదయానుసారుడు అనే మాట జ్ఞాపకం వస్తుంది దావీదు అని పేరు వినగానే. సో దావీదు దేవుని హృదయానుసారుడుగా ఉన్నాడు. దావీదు వాస్తవానికి
బెత్షెబాతో చేసిన పాపం మినహా తన జీవితంలో ఏది కూడా చేయలేదు. అయినా కూడా దావీదు తన జీవితం అంతా చూస్తే అధికముగా ఉన్నది ఎవరు అంటే మిత్రుల కన్నా యోనాతాన్ లాంటి ఒక మిత్రుడు కనబడతాడేమో మహా అయితే, తనకి ప్రాణ స్నేహితుడిగా, అది కూడా సౌలు కొడుకే, సౌలు కుమారుడే, అయినా కూడా ఒక్కడే కనబడతాడేమో, కానీ శత్రువులే అతనికి కనబడతా ఉన్నారు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే యేసు ప్రభు వారికి అట్లానే ఉన్నారు. సో ఇది సర్ప్రైజ్ ఏం కాదు నాకు ఉండటంలో, ఇది ఏం సర్ప్రైజ్ ఏం కాదు నాకు ఉండటంలో, ఇట్ ఇస్ నో సర్ప్రైజ్. అయితే దావీదు 59వ అధ్యాయము మొదటి వచనంలో అతను దేవుని కృపను కోరతాడు. కానీ చివరి వచనం వచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి. చివరి వచనం వచ్చేసరికి ఏమంటున్నాడంటే, దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపకల దేవుడుగాను ఉన్నాడు, నా బలమా నిన్నే ఏమన్నాడు, కీర్తించదును అన్నాడు. సో ఫస్ట్ వచనం ఎట్లా స్టార్ట్ అయింది, నన్ను తప్పించుము అని ప్లీ అంటే రిక్వెస్ట్, సహాయము చేయి అని హెల్ప్ రిక్వెస్ట్ స్టార్ట్ అయితే ఈ కీర్తన దేనితో ఎండ్ అయిందంటే కీర్తించదను అన్న దానితో ఎండ్ అయింది. దావీదు జీవితంలో ఉన్న ఎక్స్పీరియన్సెస్లో ఉన్న గొప్ప ఎక్స్పీరియన్స్ ఏంటంటే ప్రతి కీర్తన కూడా మరి దావీదు హెల్ప్తో స్టార్ట్ అయితే ఎండింగ్ వచ్చేసరికి దేవుడిచ్చిన కాపుదలను బట్టి వారి ప్రైజ్తో ఎండ్ అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు ఎక్కడ కూడా కంగారు పడలేదు, దావీదు ఎక్కడ కూడా దేవుడిని ప్రశ్నించలేదు, దావీదు ఎక్కడ కూడా దేవుడు వై మీ అని ప్రశ్నించలేదు. అతను ఒప్పుకున్నాడు, హీ అగ్రీడ్, ఒప్పుకున్నాడు, దేవా నీ చిత్తాన్ని ఒప్పుకున్నాడు. సో 59వ అధ్యాయం మనకేంటి సంబంధం అంటే, మరి శత్రువులు మన మీదకి వచ్చినప్పుడు దయచేసి గమనించండి, ఇబ్బందికరమైన పరిస్థితులు మన మీదకి వచ్చినప్పుడు మనము మరి ఓపికతో దేవుడే మన బలముగా. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ మాట మనకు కనపడుతుందండి 59వ అధ్యాయంలో. ఏంటో తెలుసండి, దేవుడు మనల్ని బలపరుస్తాడా లేకపోతే ఆయనే మన బలమా? ప్రశ్న ఏంటండి, దేవుడు మనల్ని బలపరుస్తాడా లేక ఆయనే మన బలమా? పౌలు గారు చెప్పారు మరి ఫిలిప్పీ 4:12 నన్ను బలపరచు అని యందు సమస్తము నేను ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థన్స్ మీ అని ఇంగ్లీష్లో కూడా మనం చదువుకుంటాం. అయితే ఇక్కడ 59వ వచనంలో దావీదు దేన్ని హైలైట్ చేస్తాడు అంటే, దేవుడు నన్ను బలపరచడం కాదు, ఆయనే నా బలం అంటాడు. ఇన్ఫ్యాక్ట్ నా వెనకాల ఉన్నది ఎవరో తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ ఉంది ఎవరో తెలుసా, ఆయనను బట్టి నేను అతిశయిస్తున్నాను అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 59వ అధ్యాయము మొదటి వచనం, నా దేవా నా శత్రువుల చేతుల నుండి నన్ను తప్పింపుము. సో ఇంకొకటి ఏంటంటే దావీదు వాస్ వెరీ ఎమోషనల్ పర్సన్. చాలా సందర్భాల్లో మన దేవుని దగ్గర అంత ఎమోషనల్ చూపించాం, డిస్టెన్స్ చూపిస్తాం. డిస్టెన్స్ అంటే ఏంటి, ఆయన ఎక్కడో ఉంటాడుగా, ఆయన అక్కడే ఉంటాడు. నేను ప్రార్థన చేసుకుంటాను, లేకపోతే ఏదైనా ఉంటే చెప్పుకుంటాను. దేవుణ్ణి ఒక డిస్టెంట్ వ్యక్తిగా దావీదు ఎప్పుడు చూడలేదు. అసలు దావీదు దేవుణ్ణి ఎట్లా చూశాడంటే ఒక నియర్ వ్యక్తిగానే చూశాడు, ఒక చాలా దగ్గర వ్యక్తిగా చూశాడు, డిస్టెంట్ వ్యక్తిగా చూడలా. లైక్ ఎలా అంటే మీరు మాట్లాడుకునే రోజువారీ ఫ్రెండ్స్ లాగా చూశాడు. మార్నింగ్, ఈవినింగ్, మధ్యాహ్నము ఒక క్లోజ్ ఫ్రెండ్గా చూశాడు. అందుకనే నా దేవా అనే ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. సో దేవుణ్ణి ఎక్కడ దూరంగా ఉన్నట్టు చూడలా, చాలా దగ్గరగా ఉన్నట్టుగా చూశాడు. అందుకని తన జీవితం కూడా అట్లానే ఉంది. జనరల్గా ఎందుకు పాపం చేస్తామంటే దేవుడు చూడట్లేదని, లేకపోతే చూస్తున్నాడనే భయం, లేకపోతే ఈ పని చేస్తూ ఉంటాం. కానీ దావీదు ఎట్లా చూశాడంటే నా పక్కనే ఉన్నాడు. ఇంగ్లీష్లో ఒక చిన్న పదం ఉంది, WWJD అని, వాట్ వుడ్ జీసస్ డూ. ఒకవేళ నీ పక్కనే జీసస్ ఉంటే నువ్వు ఎలా ప్రవర్తిస్తావు, నువ్వు ఎట్లాగ ఉంటావు, హౌ వుడ్ యూ లివ్, నువ్వు ఎట్లాగ జీవిస్తావు. కానీ దావీదు ఇస్ వెరీ ఎమోషనల్ పర్సన్. అందుకని కొన్ని ఎక్స్ప్రెషన్స్, ఎట్లాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడంటే దావీదు, దేవా రాత్రంతా నేను ప్రార్థన చేయగా నా దిండు ముద్ద అయిపోయింది అంటాడు. చూడండి, వాటర్లో దిండు ముంచితే ఏమైపోతుంది, ముద్ద అయిపోతుంది. దాన్ని ఒకవేళ రిన్స్ కనుక చేస్తే, గట్టిగా దాన్ని కనుక చుడితే వాటర్ వస్తుంది. సో దావీదు ఎట్లాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడంటే హీ వాస్ ఎ వెరీ ఎమోషనల్ పర్సన్. భక్తిలో ఖచ్చితంగా ఎమోషనల్గా వీ కెన్ బి ఎమోషనల్, బికాజ్ దావీదు అదే మనం చూస్తూ ఉన్నాం. నా దేవా అని పిలిచాడు, నాకు శత్రువులు ఎక్కువగా ఉన్నారు, నువ్వు నన్ను తప్పించుము అని ప్రార్థన చేస్తున్నాడు. ఇంకేమన్నాడు చూడండి 2వ లైన్లో, నా మీద పడు వారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము, నా మీద పడు వారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. ఇది ఏమంటున్నాడంటే ఇంగ్లీష్లో చక్కగా భలే రాయబడి ఉంది. ఏమనంటే లార్డ్ లిఫ్ట్ మీ అప్ అని రాయబడి ఉంది, లిఫ్ట్ మీ అప్.
చూడండి, ఒక్కసారి మనం ఒక పిల్లలు బీచ్లో ఆడుకుంటే వాటర్ వేవ్స్లోకి వెళ్ళడానికి పిల్లలు ఇష్టపడుతూ ఉంటారు. హై వేవ్ వస్తున్నప్పుడు పిల్లల్ని ఇలా పైకి ఎత్తేస్తాం, ఎందుకంటే వారు పడిపోకుండా వారు భయపడతారని చెప్పి దావీదు అంటున్నాడు, దేవా నా శత్రులు నా మీదకి వచ్చినప్పుడు నన్ను ఉద్ధరించుమంటే లిఫ్ట్ మీ అప్, ఈ సమస్యలో నుంచి ఈ కష్టంలో నుంచి నన్ను పైకి లిఫ్ట్ చేయి అని దావీదు ప్రార్థన చేస్తూ అలాంటి ఎక్స్ప్రెషన్ అతను ఇస్తూ ఉన్నాడు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే శత్రువులు ఎంతమంది ఉన్నాయి, దావీదు వాస్ నెవర్ ఎఫ్రైడ్. ఏమండి, శత్రువులు ఎంతమంది ఉన్నాయి, దావీదు వాస్ నెవర్ ఎఫ్రైడ్. గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా సౌలు అడుగుతాడు, అసలు నీ ట్రాక్ రికార్డ్ ఏంటి, నా ట్రాక్ రికార్డా, నేను ఎలుగుబంటిని సింహాన్ని రెండింటిని కూడా చంపివేశాను, ఏం చేస్తూ, గొర్రెలు కాస్తూ. అంత ధైర్యవంతుడు. దావీదుకి ధైర్యం ఎట్లా వచ్చింది? చిన్నప్పటి నుంచి ఒకే మాట అంటున్నాడు, నేను కాదు నా సోర్సు, నా బలము నేను కాదు, నా సోర్సు, నా బలం ఏంటంటే దావీదు ప్రతి కీర్తనలో దాదాపు ప్రస్తావిస్తాడు, యెహోవాయే నా బలము, ఆయనే నా స్ట్రెంగ్త్ అని చెప్పుకుంటూ వచ్చాడు. రెండవ వచనం చూద్దాం, చూడండి. సో మొదటి వచనం చూసాము, రెండవ వచనానికి వెళ్దాం. పాపము చేయువారి చేతుల నుండి నన్ను తప్పింపుము. ఏమండి, పాపము చేయువారి చేతుల నుండి నన్ను తప్పిము. దాదాపు దావీదు ఎట్లాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తాడంటే, దేవా వారు వేసిన ప్లాన్స్ కన్నా బెటర్ ప్లాన్స్ వేసి నన్ను వారి యొద్ద నుంచి తప్పించు, వారు నా మీద ఎత్తుగా వస్తే అంతకంటే ఎత్తైన స్థితిలో నన్ను పెట్టు, ఎందుకంటే నువ్వు నా ఫార్ట్రెస్ అని పిలిచాడు దేవుణ్ణి, కేడము లేకపోతే నా ధ్వజము అని పిలిచాడు. ఫార్ట్రెస్ అంటే ఏంటి? జనరల్గా మేము కుంట నుండి చింతూరు, ఆంధ్ర బార్డర్ చింతూరు నుండి ఛత్తీస్గఢ్ సుక్మా ఆ ప్రాంతానికి వెళ్తూ ఉంటుంటే దాదాపు అసలు ఊరులు తక్కువను ఆర్మీ బెటాలియన్, సిఆర్పిఎఫ్ పోలీస్ బెటాలియన్స్ ఆ రోడ్ అంతా ఉంటారు. ప్రతి 2-3 కిలోమీటర్లకి ఒక బెటాలియన్ కనపడతా ఉంటుంది. ఇటువైపు వెళ్తూ ఉంటుంటే ఆ బెటాలియన్ వెళ్తుంటే ఉండగా అక్కడ అందరూ కూడా మరి ఒక పోస్ట్ ఉంటుంది, పోలీస్ పోస్ట్. ఆ పోస్ట్ ఏంటంటే దాదాపు ఒక 15-20 ఫీట్ హైలో ఉంటుంది, హైట్గా ఉండి మరి ఎప్పుడూ కూడా ఒక సిఆర్పిఎఫ్ పోలీస్ వాళ్ళు గన్ను పట్టుకొని రెడీగా ఉంటారు, మొత్తం అబ్జర్వ్ చేస్తూ. నేను ఎప్పుడు వెళ్తున్నా కూడా వాళ్ళు చూసుకుంటూ వెళ్తూ ఉంటాం. సో ఎందుకు హైట్లో ఉండాలి, ఎందుకు ఈ లెవెల్లో ఎందుకు సరిపోదు, ఎందుకు హైట్లో ఉండాలి అంటే బెటర్ విజన్ ఉంటుంది. ఆ బెటర్ విజన్ వస్తే ఎటువైపు నుంచి అటాక్ జరుగుతుందో బెటర్ విజన్ కనబడుతూ ఉంటుంది. ఇక్కడ దావీదు ఏమంటాడంటే, పాపము చేయువారి చేతిలో నుండి నన్ను తప్పిము అంటే వారు రైజ్ అయిన స్థితిలో నుంచి నన్ను ఇంకా హైట్లో పెట్టు, నేను వారి దగ్గర నేను తప్పించుకోవడానికి నన్ను రక్షించుమని చెప్పి నన్ను రైజ్ మీ అప్ అనే ఎక్స్ప్రెషన్ని అతను ఇస్తూ ఉన్నాడు. ముందు లైన్లో ఏమో నన్ను లిఫ్ట్ మీ అప్, ఎక్కడి నుంచి? శత్రువులు. మరి చూడండి, ఒక కారు స్పీడ్గా వచ్చేస్తుంది అనుకోండి, బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనం ఏదైనా జంప్ చేస్తే ఆ కారు కింద నుంచి వెళ్ళిపోవడం ఏదో జరుగుతూ ఉంటుంది. అట్లాంటి ఎక్స్ప్రెషను అతను ఇస్తూ ఉన్నాడు. తర్వాత లైన్లో ఏముందో చూడండి, రక్తపరాధుల చేతుల నుండి నన్ను రక్షింపుము, రక్తపరాధుల చేతిలో నుంచి నన్ను రక్షింపుము. ఈ మాట ఎందుకన్నాడంటే, మరి ఇశ్రాయేలీయుల యొక్క కౌన్సిల్ మెంబర్స్ సౌలుతో కలిసి ఏం చేశారంటే దావీదుని చంపడానికి ప్లాన్ వేశారు. ఏ ప్లాను? దావీదు నీ సింహాసనాన్ని ఆశిస్తున్నాడు, సో అతను రాజద్రోహిగా మీరు డిక్లేర్ చేయండి. వాస్తవానికి ఇదేం జరగల, ఇదేమి. అందుకనే దావీదు 4 వచనం అంటాడు, ఓరకయ్యే నా మీదకి వచ్చారు, ఏ అక్రమము నాలో లేకున్నా కూడా నా మీదకి వచ్చారు. చూసారండి. సో ప్రభు నమ్ముకున్న బిడ్డలకి ఖచ్చితంగా ఈ లోకంలో ఎక్కువ మంది ఎవరు ఉంటారంటే ఎనిమీస్ ఉండే అవకాశం, నాట్ నెససరీ అందరికి ఉండాలని, ప్రభు నమ్ముకున్నందుకు. అందుకే అంటున్నాడు, రక్తపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. ఎవరు వాళ్ళు? సౌలు దగ్గర మెప్పు పొందడానికి, దావీదుని చంపడానికి వారి మీదకి వచ్చారు. తర్వాత ఏమన్నా చూడండి, నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు, సర్ప్రైజ్ అటాక్ చేయడానికి వచ్చారు. దావీదు ఎట్లాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడో మన నెక్స్ట్ పేజ్లో చూద్దాం. యెహోవా నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, నేను చేసిన దాన్ని బట్టి కాదు వారు నా మీదకి వస్తుంది, వారు నన్ను చంపడానికి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నో రీజన్, వారు నన్ను చంపడానికి ఏ కారణం లేకపోయినా నా మీదకి వస్తున్నారు. ఏ కారణం ఉంది? సౌలుకి ఈ ప్లానింగ్ ఎందుకు ఇచ్చారు? దేశద్రోహిగా డిక్లేర్ చేస్తే అతన్ని చంపివేయచ్చని ఎట్లాగే చేశారు. ఏమండి, చాలామంది విచిత్రమైన ప్లాన్ చేస్తూ ఉంటారు ఆయన బిడ్డల మీద.
మన మీద కూడా విచిత్రమైన ప్లాన్స్ వేస్తూ ఉంటారు. దావీదు మీద కూడా అట్లాంటి విచిత్రమైన ప్లాన్స్ వేశారు, ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలని. సాతాను బిడ్డలకు ఉన్న లక్షణం ఏంటంటే ఏ కారణం లేకపోయినా కావాలని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వారికి నేచర్ అది, ఫాలెన్ నేచర్ అది. న్యాయాన్ని జరిగించడానికి ఏమాత్రం ఇష్టపడరు, అన్యాయం జరిగించే దాంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అందుకని రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం నుంచి దాదాపు 19వ వచనం వాళ్ళకి ఏముంటుందంటే, నీతిమంతుడు లేడు, ఒకడు లేడు, వారు నాలికల సర్ప విషయం వంటిది, దేవుని భయము వారి ఎదుట లేదు అన్న విషయాన్ని చూస్తాం. అవిశ్వాసులు, అన్బిలీవర్స్ యొక్క లక్షణం ఏంటి? న్యాయం జరిగించడానికి చూడరు. దే లైక్ బ్లడ్. అందుకనే రక్తం చిందించడానికి వారు పరిగెడుతూ ఉన్నారు. ఏమండి, మన సమాజంలో కూడా ఎవరికన్నా రోడ్డు మీద ఉన్న వారిని పాపము లేవలేని స్థితిలో ఉంటే వారిని లేపి ఏదైనా అన్నం తినిపిస్తూ ఉంటే చూడటానికి ఎవరో చూడరు. అదే ఎవరైనా ఇద్దరు కొట్టుకుంటే రక్తం కారుతుంది అనుకోండి, మొత్తం పోగొడిపోయి ఎంత ఇంట్రెస్ట్గా చూస్తారో. ఏమండి, వెరీ ఇంట్రెస్టెడ్ టు సీ దట్. ఏదైనా చెడు జరిగితే మాత్రం. అదే మంచి జరగడానికి చూడడానికి ఎవరు రారు. అదేముందిలే, అది అందులో ఇంట్రెస్ట్ ఏముంది? ఇంట్రెస్ట్ ఏంటి అంటే రక్తం చింత ఉంటే అప్పుడు మాకు బాగా ఇంట్రెస్ట్. ఇది ఇంట్రెస్ట్ కాదు అసలు. దట్ ఈస్ నాట్. సో ఒక ఫాలెన్ పీపుల్, అవిశ్వాసులు, లోకము యొక్క లక్షణం ఏంటంటే చెడు చేయడానికి వారు పరిగెడుతూ ఉంటారు, మంచి చేయడానికి వారి కాళ్ళు ఏమాత్రం కూడా పరిగెట్టవు. అందుకని దావీదు అంటున్నాడు, ఓరకనే. అయితే మరి ఇలా ఓరకనే మన మీదకి వీళ్ళు వచ్చినప్పుడు విశ్వాసాలుగా దేవుని వైపు చూసి మొరపెట్టే గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు ఇక్కడ. ఎందుకంటే లేకపోతే అంత సీరియస్గా మనం మొరపెట్టమేమో, అంత సీరియస్గా దేవుని వైపు ఆధారపడవేమో. ఎందుకు అంటే మానవుని యొక్క లక్షణం సెల్ఫ్ సఫిషియన్సీ. విశ్వాసాలు కూడా చాలా సందర్భాల్లో ఈ సెల్ఫ్ సఫిషియన్సీలో పడిపోతారు. అదేంటంటే ఇట్స్ ఓకే, ఐ కెన్ మేనేజ్. అందుకని దేవుడు ఎప్పుడు కూడా ఇలాగ ఒక పిన్నిస్ పెట్టి ఇలా గుచ్చుతూ ఉంటుంటే, దేవా మీరు రక్షించండి అని అంటూ ఉంటామేమో. లేదు అంటే వి విల్ బీ సాటిస్ఫైడ్, మనతో సాటిస్ఫై అయిపోతాం. ఇట్స్ ఓకే, అంత బాగానే ఉంది కదా. సో దావీదు ఈ 4 వచనాలు మనం ఏం చూసామంటే, దావీదుకి ఎక్కువ ఎవరున్నారండి? హృదయానుసారుడికి, దేవుని హృదయానుసారుడికి బిగ్ లిస్ట్ ఉంది. సో బహుశా వీళ్ళని లిస్ట్ 9లో చేర్చచ్చు. 8 మంది శత్రువులను జ్ఞాపకం చేశాను దావీదుకి. ఇది 9వ లిస్ట్. ఇది ఎవరు? సౌలుతో పాటు ఉన్న కౌన్సిల్ మెంబర్స్ సౌలు దగ్గర నుంచి మెప్పు పొందడానికి వారి పని చేశారు. ఇందులో మనకేం అర్థమవుతుంది? మరి లోకం యొక్క లక్షణం ఏంటంటే పతన స్థితిలో ఉన్న లోకము ఏ స్థితిలో ఉందండి? ఫాలెన్ పీపుల్, అన్బిలీవర్స్, అవిశ్వాసులు. వాళ్ళకున్న లక్షణం ఏంటంటే దే వాంట్ టు హర్ట్, దే లైక్ ఇట్. ఇంకో మాటలో చెప్పాలి, వాళ్ళకి అది ఇష్టం, అది దే లైక్ ఇట్. న్యాయం జరిగించడానికి వారు ఏమాత్రం కూడా ఇష్టపడరు. అందుకని దావీదు అంటున్నాడు, నన్ను కలుసుకున్నటకై మేల్కొనుము. దేవా, ఎక్కడ కలుసుకోవడానికి? దావీదు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కిటికీ నుంచి పారిపోయాడు. ఇప్పుడు దావీదు చేయగలిగిన రిక్వెస్ట్ ఏంటి? వేర్ కెన్ హీ రన్? రాజు తలుచుకుంటే ఎక్కడ దాక్కోగలడు? వేర్ కెన్ హీ హైడ్? సౌలు తలుచుకుంటే దావీదు ఎక్కడ దాక్కోగలడు? అందుకని అంటున్నాడు, నన్ను కలుసుకున్నటకై మేల్కొనుము. నేను ఎక్కడికి వెళ్ళిపోలో, ఎక్కడికి పరిగెట్టాలో నాకు తెలియదు, దయచేసి నువ్వే నాకు ఎదురుగా వచ్చి. ఇదే ఎక్స్ప్రెషను మిగతా వచనాల్లో కూడా ఆయన ఇదే అడుగుతూ ఉన్నాడు. దేవా, నాకు ఎదురుగా వచ్చి నన్ను కాపాడు, ప్లీజ్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ సేవ్ మీ అనే మాటని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 5వ వచనం ఏం రాస్తున్నాడో, సైన్యములకు అధిపతికి యెహోవా దేవ, ఇశ్రాయేలు దేవ, అన్యజనులందరినీ శిక్షించుటకై మేల్కొనుము, అధిక ద్రోహులలో ఎవరిని కనికరించము. ఏమంటాడండి? అధిక ద్రోహులు ఎవరిని కూడా ఏం చేయొద్దు, కనికరించదని చెబుతూ ఉన్నాడు. చూడండి, ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, సైన్యములకు అధిపతికి యెహోవా ఈ పేర్లను ఎందుకు చెప్తున్నాడు? దావీదు ఈ పేర్లను ఎందుకు చెప్తున్నాడు అంటే దేవునికి లక్షణాన్ని తీసుకొస్తూ ఉన్నాడు. దేవునికి లక్షణం ఏంటి? ఆయన అన్యాయాన్ని చూస్తూ ఊరుకోడు, ఖచ్చితంగా తీర్పు తీర్చే దేవుడు ఆయన. ఏమండి, గాడ్ ఈజ్ లవ్ అండ్ అట్ ది సేమ్ టైం గాడ్ ఈజ్ జస్టిస్ కూడా. చాలామంది అంటారు, దేవుడు ఉత్తనే క్షమించవచ్చు కదా, పాపులన్నీ నేను క్షమించేశాను అని చెప్పచ్చు కదా. అయితే దేవునికి ఇంకొక క్యారెక్టర్ ఉంది. అదేంటంటే గాడ్ ఈజ్ లవ్ మాత్రమే కాదు, గాడ్ ఈజ్ హోలీ కూడా. ఆయన పరిశుద్ధుడు కనుక కూడా. ఉట్టి లవ్, గాడ్ ఈజ్ లవ్ అనుకోండి, సరే నేను క్షమించేసాను పంపించేయచ్చు. బట్ ఆయన క్యారెక్టర్లో ఇంకొకటి ఉంది. అదేంటంటే ఆయన పరిశుద్ధుడు కూడా, పాపాన్ని చూస్తూ ఊరుకోలేడు, పరిశుద్ధుడు కూడా. అందుకని దావీదు ఎవరిని పిలుస్తున్నాడు ఇక్కడ?
5వ చదువుకుందాం. చూడండి, 59వ అధ్యాయం 5వ. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, ఇశ్రాయేలు దేవా, అన్యజనులందరినీ శిక్షించుటకై మేల్కొనుము. అన్యజనులు శిక్షించుటకై మేల్కొనుము అని అడుగుతూ ఉన్నాడు. తర్వాత ఏమన్నా చూడండి, అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపకము, ఎవరిని కూడా కనికరించవద్దు. గత కీర్తనలో కూడా మనం చూసాము. ఏం చూసామంటే గత కీర్తనలో కూడా ఇట్ ఈస్ ఓకే టు రిజాయిస్. దేవుడు న్యాయం తీరుస్తున్నప్పుడు ఇట్ ఈస్ ఓకే టు రిజాయిస్. ఏమండి, దేవుడు న్యాయం తీరుస్తున్నప్పుడు ఇట్ ఈస్ ఓకే. పగ తీర్చుకుంటే మనవంతు కాదు, పగ తీర్చుకుంటే యెహోవా వంతు. ఇట్ ఈస్ ఓకే టు రిజాయిస్. ఎప్పుడు ఓకే టు రిజాయిస్, ఎప్పుడు సంతోషించడం ఓకే అంటే దేవుడు పగ తీర్చుకున్నప్పుడు, మనం తీర్చుకున్నప్పుడు కాదు, ఆయన మన పక్షపడి వ్యాజ్యం ఆడినప్పుడు. చూడండి, 6వ వచనంలో దావీదు ఇలా కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మరి సెల అనే ఒక పదాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సెల అంటే మరి వెయిట్ అండ్ మెడిటేట్. ఒకసారి అక్కడ ఆగి మీరు ధ్యానించండి. ఏంటి మీరు ధ్యానించాల్సిన విషయం ఏంటంటే, మరి దేవుడు దావీదు విషయంలో మాత్రమే కాదు న్యాయాన్ని తీర్చేది, ఆయన ప్రపంచం అందరి విషయంలో కూడా న్యాయం తీర్చబోతున్నాడు. ఒకరోజు గ్లోబల్ జస్టిస్ని ఆయన చేయబోతున్నాడనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 6వ వచనం చూడండి, ఇదే వచనం 6వ వచనం. ఇక్కడ ఒక కాంటెక్స్ట్ మనకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటుంది. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు. ఎవరండి వాళ్ళు? దావీదు మీద ప్లాన్ చేసి రెక్కి నిర్వహించి వారిని చంపడానికి, దావీదుని చంపడానికి వచ్చేవారు. సాయంకాలమున వారు మరలా వచ్చేదరు. వారిని ఎలా పోల్చాడో చూడండి, కుక్కవలే ఎలా పోల్చాడు వాళ్ళని? కుక్కలు చూడండి, ఏదన్నా ఒక టెన్షన్ అయితే మొత్తం ఒక 10-15 కుక్కలు అన్నీ కూడా గుమ్ముగూడి అరుస్తానే ఉంటాయి. వాటిని సైలెన్స్ చేయడం చాలా కష్టము. సో వారిని వాటితో పోల్చాడు, కుక్కలతో పోల్చాడు. ఏమన్నా చూడండి, కుక్కవలే మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. కుక్కవలే మొరుగుచు ఎక్కడ తిరుగుతారంట? ఎందుకు పట్టణం చుట్టూ తిరుగుతున్నారంటే ఈయన్ని చంపడానికి పట్టణం చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనండి, కుక్కల వలె మొరుగుచ్చు అనే మాట ఉందా? మొరుగుచ్చు అనే మాట వాస్తవానికి హీబ్రూ బైబిల్లో ఒకే పదం ఉంది. ఆ ఒకే పదము ఏంటి అంటే, మొరుగుచ్చు అంటే ఒకే పదం ఏంటంటే, ఇశ్రాయేలీలు 40 సంవత్సరాల అరణ్యములో మోషే మీద, దేవుని మీద ఏం చేశారండి? సనుక్కున్నారు కదా. వాస్తవానికి ఆ సనుక్కున్నారు అనే పదము, ఇక్కడ వాడబడిన మొరుగుచు అనే పదము, రెండు కూడా హీబ్రూ బైబిల్ ఒకే పదం. హీబ్రూ బైబిల్ ఏ పదం? ఒకే పదాన్ని ఇచ్చారు. ఏ పదాలకి? చదువుతారని వచ్చిన ఒకసారి. కుక్క వలె మొరుగుచు పట్టణము చుట్టూ వారు ఏం చేస్తున్నారంటే, పట్టణం చుట్టూ తిరుగుచూ ఉన్నారు. ఎవరు వారు? శత్రువులు. సౌలు దగ్గర నుంచి ఫేవర్స్ పొందడానికి వచ్చిన వారందరూ కూడాను వారు చాలా కుక్కల వలె పోల్చాడు ఈ మొరుగుచు అనే పదాన్ని. నెక్స్ట్ బైబిల్ ఎక్కడ వాడారంటే, దీన్ని ఎక్కడ వాడారు? ఇశ్రాయేలీలు దేవుని మీదను మోషే మీదను శనిగారు చూసారా? వారు శనిగారు చూసారా? ఏమని శనిగారు? మమ్మల్ని అనవసరంగా ఇక్కడ తీసుకొచ్చావు, ఐగుప్తులు ఉంటే బాగుండేది, మేము చక్కటి ఆహారం మాకు దొరికేది, ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా? అక్కడ సమాధులు లేవని చెప్పి ఇక్కడ సమాధులు చేయడానికి తీసుకొచ్చావని చెప్పి ఏం చేశారు వాళ్ళు? కానీ వాడబడిన పదం ఏంటో తెలుసా? మొరుగుచు అనే పదం ఏదైతే ఉందో, దావీదు శత్రువుల గురించి వాడబడిన పదం, అదే పదము హీబ్రూ బైబిల్లో 2 చోట్ల అదే పదం వాడారు. చూసారా? దీన్ని బట్టి మనకేంటి? దేవుని వైపు సనిగినా, ఒకవేళ దేవుని వైపు క్వశ్చన్ చేసిన, దేవా ఎందుకు నువ్వు అని. బహుశా బైబిల్లో చెప్పే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది దేవా నాకు అన్యాయం జరిగింది, నా కుటుంబంలో అన్యాయం జరిగింది, నాకు అన్యాయం చేసావు దేవా ఎందుకు అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. సో కాల్డ్ విశ్వాసం. బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే, దేవుడిని ప్రశ్నించుకోవడానికి విషయం ఏదైనా ఉందంటే అది ఒకటే. ఎందుకు అంటే, ఈ లోకంలో అన్యాయపు తీర్పునుంది. అన్యాయపు తీర్పుకు ఇవ్వబడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు ఒక్కరే. వాస్తవానికి మనుషులుగా మనకి అన్యాయం చేయబడాల, మనం అన్యాయం చేసిన వారముగా ఉన్నాము. అన్యాయం చేయబడింది ఎవరికైనా ఉందో అంటే ఆయన ఒక్కరికి అన్యాయం చేయబడింది, ఎవరికి అన్యాయం చేయబడాల. అందుకని బైబిల్ 53 యెషయాలు అంటాడు, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను అని రాయబడి ఉంది. సో అంచేత ఎప్పుడు కూడా మనం క్వశ్చన్ చేయలేం, దేవా ఎందుకు అని క్వశ్చన్ చేయలేము. అసలు క్వశ్చన్ చేయడానికి అర్హత కూడా మనకి ఎందుకు లేదు అంటే, అంత ఘోరమైన దోషులు మనము. ఆదాము అవ్వ తప్పిదము చేసినప్పుడు
ఆఖరికి సృష్టి కూడా ఎఫెక్ట్ అయింది. అది కానీ 3వ అధ్యాయం మనం చదువుకుంటాం. ఆదాము అవ్వ తప్పిదం చేశారు. సర్పం ఒప్పుకుంది సాతానుని ప్రవేశింపడానికి సర్పం ఒప్పుకుంది. సర్పాన్ని శపించాడు, ఇదిగో నువ్వు పొట్ట మీద పాకి మన్నే తింటావు. ఆదాముని పిలిచి, ఇదిగో నువ్వు జీవితకాలము చెమట ఉర్చి నీ కుటుంబాన్ని నువ్వు పోషించాలి. అలాగే అవ్వను పిలిచి, నీకు ప్రసవ వేదన ఇంక్రీజ్ చేస్తున్నాను నేను. అంత మాత్రమే కాదు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగుతుంది. ఆమెకు ఇబ్బందులు చెప్పిన తర్వాత భూమి కూడా దేవుడు చెప్పించినట్టుగా చూస్తూ ఉన్నాం. భూమి గచ్చు పొదలు, ముళ్ళ చెట్లు అవన్నీ కూడా పైకి తీసుకొస్తాయని చెప్పాడు. అయితే రోమిలకు రాసిన పత్రిక చూస్తే ఎఫెక్ట్ అయింది కేవలం భూమి, ఆదాము అవ్వ సర్పం మాత్రమే కాదు, యావత్తు సృష్టి ఎఫెక్ట్ అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని బైబిల్ చెప్తుంది, సృష్టి మిగుల ఆసక్తితో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మూలుగుతూ ఎదురు చూస్తుందంట. సో ఆదాము యొక్క వన్ సింగిల్ సిన్, నాకు ఆయన అవసరం లేదు. సిన్ ఏంటి? అఫ్కోర్స్ బైబిల్ చెప్తుంది ఆజ్ఞ అతిక్రమమే అని బైబిల్ చెప్తుంది. కానీ ఆజ్ఞ అతిక్రమము ఈజ్ ది ఎఫెక్ట్. కాజ్ ఏంటంటే, రూట్ ఏంటంటే, పాపం యొక్క రూట్ ఏంటంటే ఆయన నాకు అవసరంలా. లూసిఫర్ ఎందుకు పడిపోయాడు? ఎందుకు పడద్రోయబడ్డాడు? ఓ ఆయన అవసరంలా, నేనున్నాను. అవ్వ పరిస్థితి ఏంటి? ఓ ఐ కెన్ మేనేజ్. సేమ్ సిన్ ఈరోజు మనకు కూడా దగ్గరలోనే ఉంది. అదేంటంటే ఆయన అవసరం లేదు, ఐ కెన్. ప్రార్థన చెయ్యని ప్రతి విశ్వాసి చెప్పకనే అదే చెప్తున్నాడు. ప్రార్థన చెయ్యని విశ్వాసి చెప్పకనే అదే చెప్తున్నాడు. ఏమనంటే ప్రార్థన చేయట్లేదు అంటే అర్థం ఐ కెన్ టేక్ కేర్. చూడండి 7వ వచనానికి వెళ్దాం. వారు ఎలా తిరుగుతారంటండి? కుక్క వలె మొరుగుచు పట్టణము చుట్టూ. 7వ వచనం అంటున్నాడు, వినువారు ఎవరును లేరనుకొని. కానీ ఎవరు వింటున్నారు? గాడ్ ఈస్ లిసనింగ్. బైబిల్ చెప్తుంది కదా, ప్రతి మాటకి వ్యర్థంగా పలికిన ప్రతి మాటకి లెక్క చెప్పాలని మత్తయి సువార్తలో ప్రభు చెప్పాడు కదా. వినువారు ఎవరునూ లేరనుకుని వారు తమ నోట నుండి మాటలు వెలగ కుదురు, వారి పెదవులలో కత్తులున్నవి. ఇన్ఫ్యాక్ట్ వారు అలాగనే. కానీ దావీదు విన్నాడు ఈ వాటలు, అందుకని పారిపోయాడు. దావీదు విన్నాడు, మిఖాలు విన్నది, ఇద్దరు విన్నారు. వీళ్ళందరూ కూడా దావీదుని చంపడానికి వస్తున్నారని. వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ అధ్యాయంలో అసలు ఓరకనే వచ్చారంట దావీదు మీదకి, దావీదుని చంపడానికి. అంటే దావీదు తన తప్పు చేశాడని రాలా. సౌలు ఎందుకు పగబెట్టాడు దావీదు మీద? వాస్తవానికి సౌలు రాజ్యాన్ని తీసేసింది ఎవరు? అమాలేకుల నుంచి ఏమి తేవద్దంటే తీసుకొచ్చాడు. సమయంలో చెప్పాడు, ఇదిగో ఈరోజు నువ్వు ఆజ్ఞను అతిక్రమించడం వలన, ఇంగ్లీష్లో ఒక సామెత వచ్చింది, ఒబీడియన్స్ ఇస్ బెటర్ దాన్ సాక్రిఫైస్ అని. సౌలు అంటాడు, ఇదిగో ఇవన్నీ కూడా ఈ ప్రజలకే నేను తీసుకొచ్చాను. సమయం చెప్పాడు, దేవుడు ఏది తీసుకురావద్దని చెప్పినందుకు తీసుకొచ్చావు, అందుకనే దేవుని ఆత్మ దేవుని రాజ్యము రెండు కూడా నీ దగ్గర నుంచి తీసివేయబడ్డాయి అని చెప్పాడు. అప్పటి నుంచి దావీదు మీద పగబట్టాడు. దావీదు కూడా పారిపోతూ ఎవరి దగ్గర దాక్కున్నాడు అంటే చాలా కాలం సమూయేలు దగ్గర దాక్కున్నాడు. 8వ వచనం చూడండి. కారణం లేకుండా, యెహోవా నీవు వారిని చూచి నవ్వుదువు. ఎందుకు నవ్వుదువు? 7వ వచనంలో వారు అనుకుంటున్నారు, నన్ను ఎవ్వరు కూడా మేము పలికే మాటలు వినట్లేదు, మేము చేసే పనులు ఎవ్వరు చూడట్లేదు అనుకున్నారు. కానీ యెహోవా నీవు వారిని చూచి నవ్వుదువు. ఎందుకంటే దావీదు ఫెల్ట్ హీస్ ఆన్ గాడ్ సైడ్. దావీదు ఏం ఫీల్ అయ్యాడు? ఎవరి పక్షం ఉన్నట్టు ఫీల్ అయ్యాడు? ఇది ఇంపార్టెంట్ ప్రశ్న. ఇది మనకి శ్రమ వచ్చినప్పుడు, మన మీదకి శత్రువులు వచ్చినప్పుడు, దేవా ఏంటి ప్రభు నాకెందుకు ఇలాగా, నువ్వు వారిని ఏం చేయవా, నా పక్షం నువ్వు పోరాడాలి కదా. ప్రశ్న ఏంటంటే ఆయన పోరాడకపోవడానికి కారణం ఏంటంటే మనం ఆయన పక్షం లేవు. మనం కూడా వాళ్ళ పక్షంలో ఉన్నాం. మనకి గొడవలేని అంతే. సో మనం దేవుని పక్షం లేము. ఇక్కడ దావీదుకి సహాయం పొందడానికి దేవుడు సహాయం చేయడం గల కారణం ఏంటంటే దావీదు వాస్ విత్ గాడ్ సైడ్. ఎవరి సైడ్ ఉన్నాడు? అందుకనే దావీదు శత్రులు దేవుని శత్రులు అయ్యారు. అప్పుడు దేవుడు వారిని శిక్షించాడు. అయితే మన సందర్భంలో ఏమవుతుందంటే మనకి వాళ్ళకి గొడవ, మనతో ఒకటే. అప్పుడు దేవుని సైడ్ లేనప్పుడు హౌ విల్ గాడ్ ఫైట్ ఫర్ అస్? చెప్పండి. మన దేవుని పక్షం లేనప్పుడు దేవుడు మన పక్షం ఎలా పోరాడతాడు? బైబిల్ చెప్తుంది కదా,
రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో, ఇఫ్ గాడ్ ఈస్ ఫర్ us who can be against us, దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి. ఈ వచనం మాత్రం భలే వాడుకుంటాం మనం, ఏమండి, మన తర్వాతే ఇక. అయితే పాయింట్ ఏంటంటే, దేవుడు మన పక్షం ఉండాలి, ఆయన మన పక్షంన పోరాడాలి. అంటే మన ఆయన పక్షం లేకుండా మనం లోక పక్షంలో ఉంటే హౌ కెన్ హీ ఫైట్ ఫర్ అస్? చూడండి 8వ వచనం, యెహోవా నీవు వారిని చూచి నవ్వుదువు, అన్యజనులందరిని నువ్వేం చేస్తావు అంటే ఏంటి? బాబేలు పర్వతం కట్టారు, ఎంత పిచ్చో చూడండి. ఇప్పుడు అసలు మన భూమి ఎంత, మన సౌర ప్రపంచం సోలార్ సిస్టంలో మన భూమి కనపడుతుంది అసలు? పోనీ ఏదో కొద్దిగా చిన్న కనపడింది అనుకున్నాం, ఇసుక అంతా. మన సోలార్ సిస్టమ్ ఎక్కడుంది? మిల్కీ వే గ్యాలక్సీలో ఉంది. ఎక్కడుంది? మిల్కీ వే గ్యాలక్సీలో. అసలు భూమి కనపడుతుంది, ఎర్త్ కనపడుతుందా? పోనీ అలాంటి గ్యాలక్సీలు ఎన్ని ఉన్నాయి అసలు? క్రోర్స్, ఆ లెక్కలే తెలియదు మనకి ఎన్ని ఉన్నాయో. ఇది మన యూనివర్స్లో. ఇంకా ఎన్ని యూనివర్స్లు ఉన్నాయో వీ డోంట్ నో. సైంటిస్టులు స్టిల్ ఫైండింగ్. ఏమంటారు? స్టిల్ ఫైండింగ్. వాళ్ళు ఏం కట్టడానికి మొదలెట్టారు? బాబేలు పర్వతాన్ని కట్టి ఎవరిని రీచ్ అయిపోతామంట? దేవుడు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి చెప్పండి? ఆ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు విశ్వాసంగా బైబిల్ మనం చదువుకుంటాం కనుక మీద పిక్చర్ పట్టింది మీకు, వాళ్ళు ఏం చేస్తాను మీకు అర్థమవుతుందా? సో దేవుడు వారికి చేసిన మేలు అంటే, అరే బాబు ఎవడు పరాడు చేసుకోండి అని చెప్పి భాషలో ఏం చేశాడు? తారుమారు చేశాడు, లాంగ్వేజెస్ ఇచ్చాడు, వాళ్ళకి ఇంకా మేలు చేశాడు. అది ఎందుకంటే మీ ప్రాజెక్ట్ ఎట్లాంటిది? ఏమండి, ఇప్పటికీ బుర్జ్ ఖలీఫా బహుశా 161 అంతస్తులు. ఏమండి, ఎన్ని అంతస్తులు? వరల్డ్స్ టాలెస్ట్. దాని తర్వాత నెక్స్ట్ టాలెస్ట్ ట్విన్ టవర్స్ మలేషియాలో ఉన్నాయి. నేను ఆ మలేషియా ట్విన్ టవర్స్ చూసినప్పుడు అనుకున్నాను, అది చాలా చిన్నవి. ఏమండి, అవి ఎంత కట్టగలదు? ఇప్పుడు 2026లో ఉన్నాం మనం. ఏమండి, ఇప్పుడే అది చాలా చిన్నవే దేవుని దృష్టిలో. మరి ఆనాడు దేవుడు వీళ్ళ బాబేలు పర్వతం బహుశా ఒక 5 అంతస్తులు కట్టుంటారేమో, పోనీ 10 అంతస్తులు కట్టు మహా అయితే, ఆ 20 అంతస్తులు కట్టుంటారేమో. దేవుడు వారు చేసే పనులు చూసి ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి? అందుకని ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చే చూడండి 8వ వచనంలో, అన్ని జనులని నువ్వు చూసి. దాని అర్థం ఏంటి? అసలు మీరు ఏం చేస్తారో మీకు అర్థమవుతుందా? సో ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. సో ఇక్కడ ఎందుకు ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అంటే, ఎవరు వినట్లేదు మేము చేసే మాటలో, మేము పలికే మాటలో, ఎవరు చూడట్లేదు మేము చేసామని చెప్పి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. దావీదు అంటున్నాడు దేవుడిని ఏమని పిలిచాడు 9వ వచనంలో? వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ దేవుడు నన్ను బలపరుస్తాడా? ఆయన నా బలమా? నన్ను బలపరిస్తే నేను బలవంతుని అవుతాను, ఆయన నా బలమైతే ఆయన బలవంతుడు అవుతాడు. నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను, ఉన్నతమైన దుర్గము దేవుడే. దుర్గం అంటే కోట. శత్రువు మీదకి వచ్చినప్పుడు హై ప్లేస్ వెతుక్కుంటారు. వాటరు వచ్చేస్తుంది అనుకోండి, ఫ్లడ్, ఏ ప్లేస్ వెతుక్కుంటాం? హై ప్లేస్ వెతుక్కుంటాం. దావీదు శత్రువుల మీదకి వస్తుండగా అతను ఇచ్చిన పోయిటిక్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే, నా హై ప్లేస్ ఎక్కడ? అక్కడికి వెళ్ళి దాక్కుంటాను. అప్పుడు అక్కడికి వెళ్ళి దాక్కుంటే ఏమవుతుంది? చిన్నపిల్లలు చూడండి, కుక్కలు పరిగెట్టుకుంటూ వచ్చేస్తాయి, ఆ ఇంట్లోకి వెళ్ళి తలుపేసేసుకుని అక్కడి నుంచి బయట చూస్తారా అంటూ ఉంటారు. దేని చూసి? అప్పుడు దాకా తనుగుతూ ఉన్నా కుక్కలు చూసి. ఎందుకు? ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? సేఫ్ ప్లేస్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ కుక్కలు రాగలవేగా? దే కెనాట్. సో దావీదు ఇన్ఫాక్ట్ కుక్కలు అదే వాడు ఇక్కడ. వాళ్ళు ఏమని పిలిచాడు? వాళ్ళని ఏమని పిలిచాడండి? వాళ్ళని 7వ వచనంలో ఏమని పిలిచాడండి? 6వ వచనంలో 2వ లైన్లో సో సేమ్ అదే పిలిచాడు. 10వ వచనం, నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకుని. ఎందుకంటే నాకు ఎదురు రావాల్సిన ఆయనే. ఏమంటే మనకి ఎవరు ఎదురు రావాలి? చూడండి, అన్యుల ఇంట్లో బడి తీసుకుని బయటకు వస్తుంటే ఎవరు ఎదురు రావాలి? ఎదురా త్వరగా ఎదురురా. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా జరిగింది అనుకోండి, ఉదయాడు ఎవడెదురు వచ్చాడో ఈ ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటారు. సో మనకి ఎవరు ఎదురు రావాలి? దాని అర్థం ఏంటంటే, బయటకు వెళ్ళేటప్పుడు ఏం చేసుకోవాలి? మీరు ఏం చేయాలి? దేవా నాకు కాపుదల. మన వాళ్ళకి మంచి ఆటో ఎక్స్ప్రెషన్స్ ఇష్టం. ఏంటి ఆటో ఎక్స్ప్రెషన్స్? నా రాకపోకలేదు యెహోవా నిన్ను. చక్క ఆటో మీద, బైక్ మీద, కారు మీద చక్క రాసుకుంటాం. కానీ మనం రాసుకోవడం కాదు, ఏం చేయాలి? మనం ప్రార్థన చేసుకోవాలి. 11వ వచనం చూడండి, నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన ధరని దేవుడు నాకు. 10వ వచనం ఏంటండి? ఏమంటున్నాడు దావీదు అక్కడ? చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. నా కొరకు పొంచి ఉన్నవారు, దేవుడు నాకు ఏం చేస్తారంటే, నాకు మీకు విషయం తెలుసండి, దావీదు మీదకి ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళందరూ కూడా ఎలా చనిపోయారో తెలుసండి? సౌలు ఎలా చనిపోయాడు? హౌ డిడ్ సౌల్ డై? సౌలు ఎట్లా చనిపోయాడు? తన కత్తి మీద తానే పడి
దావీదు మీద కుట్ర పన్న అహీమెలెకు ఎలా చనిపోయాడో తెలుసండి? ఇంటికి వెళ్ళి ఉరి వేసుకున్నాడు. కుమారుడైన అబ్షాలోము ఎలా చనిపోయాడో తెలుసండి? జుట్టు చెట్టుకి అంటుకుపోయి ఇరుక్కుపోయి దాదాపు సూసైడ్. అది యోయాబు వచ్చి అతను చంపడం చూస్తూ ఉన్నాం. దావీదు అంటున్నాడు 10వ వచనంలో, దేవా, అందుకని ప్రతి కీర్తనలో మాట వాడుతూ ఉంటాడు, తాము ఒడ్డిన ఊరిలో వారే పడిరి, తాము ఒడ్డిన ఊరిలో వారే పడిరి. 11వ వచనం, వారిని చంపకమో ఏలైనగా. ఇది చాలా ఇంపార్టెంట్ మాట అండి. ఇది చాలా ఇంపార్టెంట్ మాట. ఇది ఎందుకు ఇంపార్టెంట్ మాట అంటే, దావీదు అంటున్నాడు, దేవా, నన్ను కాపాడటంలో నీ ప్రజలందరికీ తెలియజేయి నువ్వు ఎవరవని. వారిని చంపకము, చంపితే నా ప్రజలు మర్చిపోతారు. ఏలైనగా నా ప్రజలు దానిని ఏం చేస్తారు? మర్చిపోతారు. అయిపోయింది, విజయం అయిపోయిందిగా, సాధించేశాంగా, మర్చిపోతారు వాళ్ళు. మా కేడమైన ప్రభువా, నీ బలము చేత వారిని చెల్లాచెదురు చేసి అనగగొట్టితే ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటారు వాళ్ళు. ఇదిగో దేవుడు వారిని ఏం చేశాడో చూడండి. ఐగుప్తుని సైన్యాన్ని తీసేసి దేశాన్ని చూపించి ప్రపంచం అంతా తెలియటట్టు చేశాడు. అందుకనే ఎరుకో పట్టణంలో స్త్రీ కూడా ఉంటుంది, మీ దేవుడు ఇశ్రాయేలు దేశంలో ఏం చేశాడో మాకు అందరికి బాగా విన్నాం. సో అదే ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు. తర్వాత ఏమన్నా చూడండి, మా కేడమైన ప్రభువా, నీ బలము చేత వారిని చెదరగొట్టమంటున్నాడు. 12వ వచనము, వారి పెదవుల మాటలను బట్టి, వారి నోటి పాపమును బట్టి, వారు పలుకు శాపమును బట్టి, అబద్ధమును బట్టి, వారు తమ తమ గర్వములలో చిక్కబడుదురుగాక. సో ప్రైడ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. ఏమండి? కోపము చేత వారి నిర్మూలము చేయము, వారు లేకపోయినట్లు వారిని నిర్మూలము చేయము. దేవుడు, ఇది కూడా దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని బూదిగంతముల వరకు మనుషులు ఎరుగునట్లు చేయము. సాయంకాలమున వారు మరలా వచ్చేదరు, కుక్క వలె మరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడేదరు. కుక్కలు ఎట్లా తిరుగుతాయండి? అలా తిరుగుతున్నారు. తృప్తి కలగని ఎడల రాత్రంతా వారు అదే అరుస్తున్నారు. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలము, ఏమండి, నీ బలమును గూర్చి నేను ఉదయమున కృపను గూర్చి ఉత్సాహగానం చేసేది. ఎందుకు ఉదయం? ఆ మికాలు ఏమని చెప్పి పంపించింది? ఈ రాత్రి నీ ప్రాణం నువ్వు కాపాడుకుంటేనే ఉదయము నువ్వు బ్రతుకుండగలవు అని చెప్పింది. తర్వాత 17వ వచనం చివరిగా, దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపకల దేవుడిగానున్నాడు, నా బలమా నిన్నే. సో మొదటి వచనం దేంతో ప్రారంభమైంది? మొదటి వచనం దేంతో ప్రారంభమైందంటే, నా దేవా, శత్రువుల చేతిలో నన్ను నువ్వు తప్పించుము అని చెప్పి మొదటి వచనము రిక్వెస్ట్తో మొదలైతే, చివరి వచనము మరి దేవుణ్ణి కీర్తించే దాంట్లో ఎండ్ అయినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. సో ఇప్పుడు చెప్పండి, దేవుడు మన పక్షంలో ఉండగా విరోధి. సో మనం ఎవరి పక్షం ఉండాలి? ఖచ్చితంగా. అప్పుడు మనకి విరోధి ఎవరో ఆయనే చూసుకుంటాడు. ఏమండి? పగ తీర్చుకుంటాం మన వంతు కాదు. ఏమండి? పగ తీర్చుకుంటే ఎవరి వంతు? సో దేవుడు పగ తీర్చుకున్నప్పుడు మనం సంతోషిస్తాం. ఏమండి? దేవుడు పగ తీర్చుకున్నప్పుడు మనము సంతోషిస్తాము, మనం పగ తీర్చుకున్నప్పుడు కాదు. ఎందుకంటే ఆ యొక్క అర్హత మనకు లేదు. ఎందుకంటే మనం కూడా దేవునికి శత్రువులమైన బైబిల్ చెప్తా ఉంది. సో దేన్ని బట్టి మనం సంతోషిస్తామంటే, దేవా, నేను ఈ పక్షం ఉండేటట్టు అని చేయండి. మరి ఆయన పక్షంను మనం ఉంటే కనుక ఖచ్చితంగా ఆయన మన పక్షంన వ్యాజ్యమాడి పోరాడేవాడు.